Good morning to all. In continuation to our e-Raksha Bandhan program, the CIDAP is conducting weekly webinars to provide legal awareness to the public. Today's topic is Free Legal Aid Lok Adalat. To speak about today's program, we have with us Sri P.V. Sunil Kumar Garu, IPS, ADGP CIDAP, and MR Shravan Kumar Garu, CLA CID. Sir, welcome you, both of you, sir. First, I invite our Shravan Kumar Garu, password. Shravan Kumar Garu to give his remarks. Good morning, viewers. Today we are going to know ఒక ముఖ్యమైనటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. చట్టం గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఏ చట్టాలు వేటికి అప్లై అవుతుంది, అలా మనం కొన్ని చట్టాలు తెలుసుకునేటప్పుడు కోర్టులో ఉన్నటువంటి చట్ట సంబంధమైనటువంటి వ్యాజ్యాలు కానివ్వండి, లేకపోతే సలహాలు కానివ్వండి, ఇవి మనకు ఉచితంగా తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసుకోవడానికి ఏర్పాటైనటువంటి ఒక చట్టం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987, న్యాయ సేవా అధికార చట్టం 1987. ఇది 1987లో ఈ చట్టం పార్లమెంట్లో అనుమతి పొందినా అది ఫోర్స్లోకి వచ్చింది మటుకు సెప్టెంబర్ 1995. అప్పుడే అది అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఏ విధంగా ఇది సహాయపడుతుంది అని తెలుసుకోవడానికి ముందు దీని యొక్క స్ట్రక్చర్, ఇది ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ ది హైరార్కీ, పైన నుంచి కింద వరకు ఎవరెవరు ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్తే మనం అంటే సుప్రీంకోర్టు స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఫస్ట్ మనం తీసుకున్నామంటే ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్లో హైయెస్ట్ సుప్రీంకోర్టు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, దానికి ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు దానికి చైర్మన్గా ఉంటారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు రాజీ చేసుకోవడానికి ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అనేటువంటిది, ఇది మొత్తం రాష్ట్రానికి ఒక సంస్థ ఉంటుంది. దీనికి ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ఉంటారు. నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గాను, జిల్లా జడ్జి స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి
దీనికి మెంబర్ సెక్రటరీ, వీరు కూడా ఏపీ హైకోర్టు భవనంలోనే వారి యొక్క కార్యాలయం ఉంటుంది. వీరికి హైకోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాల్సినటువంటి కుదర్చదగ్గ కేసులు ఏమైనా ఉంటే వాటిని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఒక హైకోర్టు కమిటీ ఒకటి ఉన్నది. దానికి హైకోర్టు జడ్జి గారు ఒకరు దానికి చైర్మన్గా ఉంటారు. జిల్లా జడ్జి స్థాయిలో ఉన్నటువంటి ఇంకొక అధికారి దానికి కార్యదర్శిగా పనిచేస్తారు. హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలనుకున్నప్పుడు ఈ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ మనకు దోహదపడుతుంది. సరే, ఈ చట్టం ఇది ఎలా మనం ఎందుకని చేసుకున్నాం అని చెప్పి చూసినప్పుడు మనకు ఆర్టికల్ 39A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగంలో పొందుపరచడం. ఆ ఆర్టికల్ 39Aలో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది ప్రజలందరికీ కూడా అందుబాటులో రావాలి. ఆర్థిక వ్యత్యాసం వలన లేకపోతే ఆర్థిక పరిస్థితి వలన చట్టం లేకపోతే న్యాయం అందలేదు అన్న పరిస్థితి ఉండకూడదు. కాబట్టి అందరికీ న్యాయ సహాయం అందించాలి అన్న ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ రావడం జరిగింది. ఇందులో మనకు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మనకు అందేటువంటి సర్వీసెస్, ఏ సర్వీసులు మనకు వారి ద్వారా మనం పొందవచ్చు, వారు చేసేటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏమిటని చూస్తే, ఫస్ట్ లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయం. ఈ న్యాయ సహాయం ఏ విధంగా చేస్తారు, వేటికి న్యాయ సహాయం మనకు అందుతుంది అని చూసుకున్నప్పుడు ఈ చట్టంలోని 12వ అధికరణం అంటే సెక్షన్ 12 ఆఫ్ ది యాక్ట్, ఎవరైనా షెడ్యూల్డ్ తరగతికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారు న్యాయ సహాయం పొందడానికి అర్హులు. అలాగే విక్టిమ్ ఆఫ్ ట్రాఫికింగ్, ఈ బాండెడ్ లేబరు, వెట్టి చాకిరీలో సతమతమైన వాళ్ళు, స్త్రీలు, పిల్లలు అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఇప్పుడు ఫిజికల్ డిజబిలిటీ కానీ లేక సైకలాజికల్ డిజబిలిటీ కానీ ఉన్నవారు, విక్టిమ్స్ ఆఫ్ ఎ మాస్ డిజాస్టర్, క్యాస్ట్ అట్రోసిటీ, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్, ఇండస్ట్రియల్ డిజాస్టర్. ఇప్పుడు వీటిలో చూసుకున్నామంటే మనకు ప్రస్తుతం ఇప్పుడు కోవిడ్ అనేటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆ చట్ట ప్రకారం దీన్ని నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఇబ్బంది పడినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ న్యాయ సహాయం పొందడానికి ఈ ఉపాధికరణ ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మీరు ఇండస్ట్రియల్ డిజాస్టర్ అని ఇంకొక చేర్పించారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో జరిగినటువంటి కొన్ని ఇండస్ట్రియల్ డిస్టర్బెన్సెస్, దాంట్లో అఫెక్ట్ అయినటువంటి చాలామంది ప్రజలు, వాళ్ళకి న్యాయ సహాయం వాళ్ళు పొందడానికి అర్హులవుతారు. అలాగే ఇండస్ట్రియల్ వర్క్ మ్యాన్, ఇక కస్టడీలో ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళే కాకుండా ఈ ప్రొటెక్టివ్ హోమ్లో ఉన్నటువంటి వాళ్ళు, జూనియల్ హోమ్లో ఉన్నటువంటి వారు, సైకియాట్రిక్ హాస్పిటల్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా న్యాయ సహాయం పొందడానికి అర్హులవుతారు. వీళ్ళు కాక ఇప్పుడు ఓవరాల్గా ఒకరి సాంవత్సరిక ఆదాయం 3 లక్షల రూపాయలు మించక, 3 లక్షల రూపాయల కన్నా మించకుండా ఉండేది, అంటే అప్ టు 3 lakhs వరకు యాన్యువల్ ఇన్కమ్ కానుంటే, లేదు 3 లక్షల రూపాయలకి లోబడి యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ న్యాయ సహాయం పొందడానికి అర్హులు అని చెప్పి ఈ
అధికరణ 12 సెక్షన్ 12 ఆఫ్ ది లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈ హక్కు కలుగుతుంది. ఇందులో ఏమేమిటి సర్వీసులు వాళ్ళకి వస్తుందని చెప్పంటే, ఫస్ట్దేమో న్యాయ సలహా. ఇప్పుడు మీకు ఒక సివిల్ డిస్ప్యూట్ కానివ్వండి, లేకపోతే ఇంకొక క్రిమినల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఈ న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు కోరుకుంటే అక్కడ మీకు ఒక న్యాయవాది గారు ఉంటారు, ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్ అని కొంతమంది ఉంటారు. వారి ద్వారా మీకు సరైనటువంటి ఉచితంగా న్యాయ సలహా ఇవ్వబడుతుంది. ఇది ఇప్పుడు మనకు రాష్ట్రానికి ఎలాగైతే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉందో, ప్రతి జిల్లాకి ఒక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి ఆ జిల్లా యొక్క ప్రధాన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా జడ్జి గారు, వారు దానికి చైర్మన్గా ఉంటారు. ఒక సీనియర్ సివిల్ జడ్జి కేడర్లో ఉన్నటువంటి ఒక అధికారి దానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో వారి యొక్క పరిధికి లోబడి కొంతమంది న్యాయవాదులు ఉచితంగా న్యాయ సహాయం సేవలు అందించడానికి వాళ్ళ దగ్గర ఒక ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్ అని ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ లీగల్ ఎయిడ్ అనేటువంటిది, ఈ న్యాయ సలహా ఇవ్వబడుతుంది. మనకు ఒకవేళ మనం ఆ సలహా ప్రకారం ఒక సివిల్ దావా వేసుకోవాలంటే దానికి కూడా ఉచితంగా వాళ్ళు నేను పైన ఉదహరించినటువంటి వ్యక్తులు, ఈ సెక్షన్ 12లో నేను పైన చెప్పినటువంటి వ్యక్తులు ఎవరున్నా, ఈ వ్యక్తులు ఎవరైనా ఆ న్యాయ సహాయం పొందడానికి అర్హులవుతారు. అందులో ఒక న్యాయవాదిని కూడా మనకు ఈ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మనకు ఆ సంస్థ మనకు ఒక న్యాయవాదిని అలాట్ చేస్తారు. ఆయన మన తరపున కోర్టులో కేసులు చేయడం, కేసులు వేయడం, లేకపోతే డిఫెండ్ చేయాలనుకుంటే మనల్ని, దానికి కూడా ఆ న్యాయవాది గారు మీకు తోడ్పడతారు. అలాగే కోర్టు ఫీజు నుంచి మినహాయింపు, ఇప్పుడు స్త్రీలు, పిల్లలు వీళ్ళందరికీ కోర్టు ఫీజు చెల్లించకుండా ఉండేటట్టు మినహాయింపు ఇస్తారు. తర్వాత ఒక్కసారి సివిల్ దావా కానీ మనం వేస్తే దానికి ప్రాసెస్ ఫీజు, సాక్షులకు ఖర్చులు, ఇవి కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ వారికి ఇస్తుంది. ఇంకా మనకు టైపింగ్ ఎక్స్పెన్సెస్ అని, ఒక దావా వేయడానికి టైప్ చేయవలసినటువంటి ఎక్స్పెన్సెస్, అవి ప్రింట్ చేయవలసింది ఏమన్నా ఉంటే అవి, ఇవన్నీ కూడా ఈ న్యాయ అధికార సంస్థ నుంచి పొందవచ్చు. పోతే తీర్పు వచ్చిన తర్వాత దాని నకలు కోర్టు నుంచి తీసుకోవడానికి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ జడ్జిమెంట్ కానీ, డిక్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ న్యాయ సేవా అధికార సంస్థ నుంచి మనం పొందవచ్చు. జిల్లా స్థాయిలో ఈ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉంటే, మండల స్థాయిలో అంటే తాలూకా లెవెల్లో తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ అనేటువంటిది వస్తుంది. ఈ తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీకి అక్కడ ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారు దానికి చైర్మన్గా ఉంటారు. తాలూకా లెవెల్లో ఒక సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఉంటే ఆ అధికారి దానికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ పైన తెలుపబడినటువంటి అన్ని సలహాలు ఏవేవైతే ఉన్నాయో, ఈ లీగల్ ఎయిడ్ కానీ, ఈ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి ఉంది. వీటిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఒకటేమో లీగల్ ఎయిడ్, ఈ లీగల్ న్యాయ సేవాధికార సంస్థ చేసేటువంటి ఒకటి లీగల్ ఎయిడ్ చేస్తారు. ఇంకోటి అవేర్నెస్ క్యాంప్స్, అంటే చట్టాల గురించి ప్రజలకు తెలియచేయడం.
అంటే ఎందుకు తెలుసుకోవాలి అని చెప్పిన ఒక ప్రశ్నగాని వేసుకుంటే, ఉన్న చట్టాలన్నీ మన దేశంలో కొన్ని వందల వేల చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ చట్టాలు, వాళ్ళ కోసమే చేయబడ్డవి. ఇది ఎవరికో వేరే వారికి కాదు. చట్టాలన్నీ కూడా ప్రజలకి వారి బాగోగుల కోసం ఏర్పాటు చేయబడ్డ చట్టాలు. అన్ని చట్టాల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి వీలవుతుందా అంటే, న్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఆహ్, న్యాయవాదులకు కూడా అన్నీ తెలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు ఏ చట్టం ద్వారా వాళ్ళకి ఆ రిలీఫ్ వస్తుందో, ఆ చట్టాన్ని వారికి ఉన్నటువంటి అనుభవపూర్వకంగా, న్యాయ సంబంధమైనటువంటి జ్ఞాన ప్రకారం వాళ్ళు దాన్ని తెలుసుకొని ప్రజలకు సహాయం చేసేది ఉంటుంది. కానీ ఇందులో కొన్ని ఫండమెంటల్ బేసిక్స్ అన్నమాట. ప్రతిరోజు మనం ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటాం. అనుకోకుండా ఒక స్కూటర్ అతనో లేకపోతే ఒక 4 వీలరో మనల్ని ఢీకొంటుంది. దానివల్ల మనకు అక్కడ గాయాలు తగులుతాయి. మనకు ఉన్నటువంటి దెబ్బలు తగులుతుంది. దానికి ఏం చేసుకోవాలి? అలాగే వీధిలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, ఒక బస్ స్టాండ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఒక సివిల్ సప్లైస్ ఆఫీస్లో రేషను, ప్రతి ఒక్కటి మనం పీల్చేటువంటి గాలి, ఆ గాలికి కూడా ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ యాక్ట్ అని చెప్పని. అలాగే నీరు, ప్రతిదీ కూడా ఒక చట్టం దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ మనం ఇంటి నుంచి బయలుదేరి మరలా ఇంటి లోపలికి వచ్చేంత వరకు మన ఇంటి లోపల ఉన్నట్టు కూడా, ఒకటి ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే హిందూ లా ప్రకారం, అలాగే వివాహాలు అయితే మ్యారేజ్ యాక్ట్స్, ప్రాపర్టీస్ అయితే ప్రాపర్టీ యాక్ట్, సివిల్ డిస్ప్యూట్స్ పక్కింటి వారితో గొడవ జరిగినప్పుడు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇలా చాలా చట్టాలు మనం ప్రజలకి మనకు ఉన్నటువంటి, అంటే మనం చేయవలసిన పని, మనకున్న హక్కు, మనకున్న బాధ్యత. ఇందులో ఎక్కువగా మన హక్కుల గురించి తెలుసుకుంటుంటాం, మన బాధ్యతలను మర్చిపోతుంటాం. ఎంతైతే మనకు హక్కులు ఉన్నాయో అంతే బాధ్యత ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా మనం చేసుకున్నప్పుడు ఒక మంచి సమాజం ఉత్పత్తి అవడానికి, ఉండడానికి మంచి కారణాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా. మొదటిది లీగల్ ఎయిడ్, నెంబర్ 2 అవేర్నెస్ క్యాంప్. ఈ అవేర్నెస్ క్యాంపు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్యదర్శులు, అంటే ఈ కార్యదర్శులు అనేవాళ్ళు జిల్లా జడ్జి స్థాయిలో ఉంటారు, సీనియర్ సివిల్ జడ్జి స్థాయిలో ఉంటారు. వీరు ఈ ప్రోగ్రామ్స్ ప్రజలకి పలు చోట్ల వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, అన్ని దగ్గరలో కూడా ఈ చట్టాల గురించి వాళ్ళకి తెలపడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకటి, మనం తెలుసుకున్న తర్వాత మన పక్కవాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు తెలుసుంటే వాళ్ళకు కూడా మనం సహాయం చేయడానికి వీలవుతుంది. సో అందువల్ల ఈ అవేర్నెస్ ఆఫ్ లీగల్ లిటరసీ. నెంబర్ 3 లోక్ అదాలత్స్. ఇది 3వ పని. లోక్ అదాలత్ అనేటువంటిది కేసుల పరిష్కారం. ఒకటేమో పెండింగ్ కేసులు. పెండింగ్ కేసులు అంటే ఇదివరకు కోర్టులో మనం వేసి పెండింగ్లో ఉన్నటువంటి వ్యాజ్యాలు, అది సివిల్ తగాదాలు. అలాగే క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసులకు వచ్చినప్పుడు ముద్దాయికి అతనికి ఉచితంగా న్యాయవాదిని అతని తరపున కేసు జరపడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఒక న్యాయవాదిని ఇవ్వాల్సిన బాధ్యత ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి ఇచ్చారు. అలాగే పోలీసు వారు ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే అతనికి న్యాయ సహాయం కావాలని అతను చెప్పినప్పుడు
వెంటనే లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలుపవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఇలా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం, అతనికి న్యాయ సహాయం కావాలి అని చెప్పినప్పుడు ప్రతి కోర్టుకి కూడా ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ వాళ్ళను ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్గా ఈ న్యాయ సేవా అధికార సంస్థలో రిజిస్టర్ చేయబడి ఆ రిజిస్టర్ అయినటువంటి న్యాయవాదులు ఈ ముద్దాయి తరపున ఆయా కోర్టులో వాళ్ళకి ఈ కేసులు జరపడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ అనేటువంటిది మనకు అన్ని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇవి, అందులో ఒక న్యాయాధికారి, ఒక సోషల్ వర్కరు, ఒక న్యాయవాది, ఇలా ఒక ముగ్గురితో కలిపిన కమిటీ ఒకటి ఉంటుంది. వీరు ఈ లోక్ అదాలత్ జరపడం, డైలీ లోక్ అదాలత్ ఉంటుంది. అది ఆయా కోర్టులోనే ఈ డైలీ లోక్ అదాలత్ ప్రతిదినం ఆ కోర్టులో ఉన్న కేసుల్లో ఒక కోర్టుల సముదాయం ఉన్న ప్రాంతంలో మీకు ఒక 5 కోర్టులు 6 కోర్టులు ఉన్నాయంటే అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి ఈ వ్యాజ్యాలు రాజీ పడదగ్గవి ఉన్నట్లయితే అవి ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ రాజీ కుదుర్చుకున్న తర్వాత దానికి అవార్డు అని ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. దానికి సివిల్ కోర్టులో ఒక జడ్జిమెంట్ ఇస్తే దానికి ఎంత విలువ ఉంటుందో సివిల్ కోర్టు డిక్రీ అంటారు. ఆ డిక్రీ ఎంతైతే దానికి విలువ ఉంటుందో అంతే విలువతో కూడుకున్నటువంటి ఉత్తర్వు అది. అలా ఉన్నటువంటి ఈ ఆర్డరు దీని మీద అప్పీల్ చేయడానికి అవకాశం లేదు. ఈ లోక్ అదాలత్ తీర్పుకి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక్కసారి లోక్ అదాలత్లో తీర్పు వచ్చిన తర్వాత దాని మీద అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. ఒక చిన్న గ్రౌండ్ ఉంది. అంటే లోక్ అదాలత్ చేసినటువంటి ఆ తీర్పు సరైనటువంటి పద్ధతిలో కాకుండా ఏవైనా మభ్యపెట్టి ఫ్రాడ్ కానీ, లేకపోతే ఇందులో ఉన్న పార్టీలు ఎవరైనా ఫోర్జరీ ద్వారా కానీ, ఫ్రాడ్ ద్వారా కానీ అందువల్ల ఒక ఉత్తర్వు పొందిగాని ఉంటే అప్పుడు హైకోర్టులో వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అంతేగాని మామూలుగా అప్పీల్ అయితే లోక్ అదాలత్ తీర్పునకు అప్పీల్ లేదు. ఇది రెగ్యులర్గా మనం చేసేటువంటి లోక్ అదాలత్. ఇలా కాకుండా మనకు పర్మనెంట్ లోక్ అదాలత్ అని ఇంకొకటి ఉంది. ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ దీనికి ఒక జిల్లా జడ్జి గారు చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతానికైతే మనకు ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ ఉంది. అందులో చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, ఈ 9 జిల్లాల్లో ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ ప్రస్తుతం ఫంక్షన్ అవుతా ఉంది. ఈ 9 జిల్లాల్లో ఉన్న వీటికి రిటైర్డ్ జిల్లా జడ్జి గారిని చైర్మన్గా రాష్ట్ర హైకోర్టు నియమించి వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో జరిగేటువంటి కేసులు డైరెక్ట్గా అక్కడ మనం కొత్తగా కేసులు వేసుకోవడం, ఇవి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్కి మాత్రమే ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో చేసుకోవడం ఉంటుంది. ఇందులో సెక్షన్ అధికరణ 22A ప్రకారం ఏ అంశాలు ఈ పర్మనెంట్ యూటిలిటీ ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్కి వస్తుందని చెప్పి అందులో స్పెసిఫై చేయడం జరిగింది. మనకు డిస్ప్యూట్స్, పోస్టలు, టెలిగ్రాఫ్, టెలిఫోన్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, గూడ్స్ మనం ఎయిర్ ద్వారా కానీ, అంటే విమానాల ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, పడవల ద్వారా కానీ జరిగేటువంటి
గూడ్స్ ట్రాన్స్పోర్టు, సప్లై ఆఫ్ పవరు, వాటరు, పబ్లిక్ కన్జర్వెన్సీ అండ్ శానిటేషన్, అంటే మున్సిపల్ శానిటేషన్, డ్రైనేజీ, వీటిలో ఏర్పడేటువంటి ప్రాబ్లమ్స్, సర్వీసెస్ ఇన్ హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, వాటిల్లో ఏమైనా మనకు లోపం ఉన్నా, వాటిలో డిస్ప్యూట్ ఉన్నా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్కి అర్జీ పెట్టుకోవచ్చు. అలాగే విద్య, ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇప్పుడు పైన చెప్పినటువంటి వీటిల్లో ఏమన్నా మీకు లోపాలు ఉన్నా, దానికి మీకు ఒక తీర్పు కావాల్సి ఉన్నా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో మీరు దాన్ని దాఖలు చేసుకోవచ్చు. ఇవి మనకు న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా మనం పొందగలిగినటువంటి సౌకర్యం. వాళ్ళు చేస్తున్నటువంటి విధి ఈ విధంగా ఉంటుంది. జనరల్గా క్లోజ్ చేసి అదర్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే యా, ఈ లోక్ అదాలత్ కేసెస్కి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ న్యాయస్థానాల్లో చాలా వరకు కేసెస్ పెండెన్సీ పెరిగిపోవటము, ఇప్పుడున్న పెండింగ్ కేసులు అన్నీ కూడా క్లియర్ కావటానికి ప్రాక్టికల్గా లెక్క పెట్టినా కూడా ఒక 20 సంవత్సరాలు, అంటే ఈ రోజుకి నుంచి ఒక కొత్త కేసు నమోదు కాదు అని అనుకున్నా కూడా ప్రస్తుతం కోర్టుల ముందు ఉన్న పెండెన్సీ తగ్గించడానికి ఒక 20 సంవత్సరాల కాలం పడుతుంది. 2 దశాబ్దాల కాలం అయితే కానీ ఇప్పటి వరకు ఉన్న పెండెన్సీ తగ్గదనేది ఒక స్టడీ, ఒక పరిశీలన చెప్తున్నటువంటి అంశం. ఇటువంటి పరిస్థితుల్లో వేగంగా న్యాయం అందించడానికి జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని అన్నారు. అంటే న్యాయం అందించడంలో ఆలస్యమైనట్లయితే ఇక అన్యాయం జరిగినట్లే అనేది. సో ఆ ప్రకారం చూసుకున్నట్లయితే మన దేశంలో వేగంగా న్యాయం జరగటం అనేది ఎక్కడో కూడా లేదు. కాబట్టి దానికి ఎట్లా దీనిలో మనం త్వరగా అందరికీ న్యాయం అందించగలం, ఈ డిలేని ఎలా కట్ చేయగలం అన్న ప్రాసెస్లోంచి వచ్చిందే ఈ లోక్ అదాలత్ అనే ఆలోచన. లోక్ అదాలత్ బిల్ అనేది దాన్ని రాజ్యాంగ సవరణ చేసి ప్రాదేశిక సూత్రాల్లో వీటిని చేర్చడం జరిగింది. తర్వాత లోక్ అదాలత్ యాక్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారం రాజీ పడడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే లిటిగేషన్ కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రీకన్సిలియేషన్ కనుక జరిగినట్లయితే, అదేవిధంగా పర్పస్ ఆఫ్ ద లా ఏంటి, న్యాయం చేయడం ఒకటే కాకుండా సమాజంలో శాంతి భద్రతలు సామరస్యం ఉండాలి. అంతేగాని ఇద్దరిని కొట్టుకునేలాగా ప్రోత్సహించి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పర్మనెంట్గా శత్రువులుగా మారిపోయేటువంటి వాతావరణం కల్పించడం చట్టం యొక్క ఉద్దేశం, న్యాయం యొక్క ఉద్దేశం కాదు, న్యాయస్థానాల ఉద్దేశం కాదు. న్యాయస్థానాల ఉద్దేశం ఏంటంటే డిస్ప్యూట్ రిజాల్వ్ చేసి అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే న్యాయస్థానాల ఉద్దేశం. ఆ మేరకే ఈ లోక్ అదాలత్ అనేది రావడం జరిగింది. సో ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది, దాన్ని వాళ్ళు శాంతియుతంగా సామరస్యంగా పరిష్కారం చేసుకోగలం అనే పరిస్థితి ఉన్నప్పుడు దానికోసం వాళ్ళని ప్రోత్సహించడమే సరైన విధానం అనే ఆలోచన నుంచి ఈ లోక్ అదాలత్ అనేది వచ్చింది. సో ఇప్పటి వరకు చాలా, అంటే ప్రతి లోక్ అదాలత్ మేళాలు జరుగుతూ ఉంటాయి. ఆ మేళాస్ జరిగినప్పుడు ఐడెంటిఫైడ్ కేసెస్ అన్నీ కూడా ఒకేసారి ఒక బంచ్ లాగా డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోవాల్సిన అవసరం కానీ మరొకటి కానీ లేకుండా ఆ కేసుల నుంచి బయటపడటం జరుగుతుంది. ఇదొకటే కాకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే మనది చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో.
ఎందుకంటే మన దేశంలో విద్య యొక్క నాణ్యత అనేది కొంచెం ప్రశ్నార్థకం. అది అందులో కూడా లీగల్ ఎడ్యుకేషన్, లా డిగ్రీ అనే దానిలో ఉన్న క్వాలిటీ కూడా చాలా వరకు ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే లా అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఇంజనీరింగ్ అన్నా కూడా లా చదవటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే దీనికి చాలా లాజిక్ ఉండాలి, మైండ్ అప్లై చేయాలి, ఎప్పటికప్పుడు జడ్జిమెంట్స్ చదువుకోవాలి, అప్లికేషన్ ఆఫ్ లా చూసుకోవాలి. ఇదంతా జరిగితే కానీ ఒక లాయర్గా రాణించడం అనేది కష్టం. మరి అంత స్కిల్ ఉన్న లాయర్లు ఎంతమంది ఉన్నారు మన దగ్గర? అట్లనే వాళ్ళలో ఎంతమంది ఈ లోక్ అదాలత్‌కి కానీ, ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి కానీ ఎంతమంది ఉన్నారు అనేది చూసుకున్నప్పుడు అది ఎంతవరకు సంతృప్తికరమైన సమాధానం వస్తుందో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి పేదలకు నాణ్యమైనటువంటి న్యాయ సహాయం అందటం అనేది జరగాలి అని అంటే ఇప్పుడు ఉన్నట్లుగా ఎక్కడ లోకల్గా అవైలబుల్ ఉన్న వాళ్ళతో ఒక ప్యానల్ వేసేసి వాళ్ళతో చేయటం కాకుండా కొన్ని స్టాండర్డ్స్ పెట్టాలి. ఈ ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్ వరకు వచ్చేసరికి నేషనల్ లా స్కూల్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు కంపల్సరీగా కొంతకాలమైనా ఇక్కడ పనిచేయాలి అనేటువంటి విధానం తీసుకొస్తే తప్ప ఈ నాణ్యమైనటువంటి న్యాయ సహాయం బలహీన వర్గాలకు అందేటువంటి అవకాశం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైనా డౌట్స్ కనుకుంటే మనం తీసుకుందాం. విల్ క్లియర్ ద డౌట్స్. ఒక డౌట్ అడిగారండి. మండల్ లెవెల్లో ఉచిత న్యాయం సలహా కోసం ఎవరిని సంప్రదించాలి అని చెప్పని. ఇప్పుడు మీరున్న ప్రాంతానికి, మీ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి గారు, అంటే ఒకటే కోర్టు కానీ ఉంటే, మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒకటే కానీ ఉంటే ఆ కోర్టులో న్యాయాధికారి జూనియర్ సివిల్ జడ్జి గారు దానికి చైర్మన్ అవుతారండి. ఆ కోర్టు భవనంలో న్యాయ సేవా అధికార సంస్థ తరపున ఒక టైపిస్ట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ ఒక వ్యక్తి ఉంటారు. అందులో మీరు ముందు అతన్ని కలిసి మీ అర్జీని అతనికి ఇచ్చారంటే కోర్టు సమయం కాని సమయాల్లో, అంటే వర్కింగ్ అవర్స్, ఆ జూనియర్ సివిల్ జడ్జి గారు కోర్టు సమయం అనేటువంటిది ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం దాటిన తర్వాత లేకపోతే సాటర్డేస్, శనివారం రోజుల్లో వాళ్ళు ఈ న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు వాళ్ళు అటెండ్ అవుతారు. వారిని మీరు వారి దగ్గరికి వెళ్ళి ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి మీరు అర్జీ ఇచ్చారంటే మీకు కావలసినటువంటి సహాయం వాళ్ళు అందజేస్తారు. క్లోజ్ చేసేయండి సబ్జెక్ట్ కానీ అది కానీ, లేకపోతే క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ వీక్ సబ్జెక్ట్ ఏంటో చెప్పేసి క్లోజ్ చేసి, సో నెక్స్ట్ వీక్ ఇంకో సబ్జెక్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పి క్లోజ్ చేసి. Thank you, sir. Thank you very much for your valuable speech and sharing valuable point with us on this Lok Adalat topic, sir. మనము అందరం కూడా నెక్స్ట్ వీక్ ఎనదర్ టాపిక్తో మళ్ళీ ఇదే ఎమినెంట్ స్పీకర్స్తో మళ్ళీ మనము కలుద్దాము. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం on this particular topic, sir. Thank you very much, sir. Namaste.